పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి. మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్ క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ నక్షత్రం వారికి మొత్తం సంవత్సర కాలం అంతా కూడా పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు. నేను ముఖ్యంగా గురువు, శని, రాహు కేతులు అండి, ఇవి 4 మెయిన్ గ్రహాలు. సో గురువు అనేవాడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు, కుటుంబం ఏర్పడుతుంది. ధనస్థానం అయింది, ధనానికి ఏ ఇబ్బంది ఉండదు. ధనం అటు వ్యాపారం ద్వారా కావచ్చు, ఉద్యోగం ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా స్పెక్యులేషన్ ద్వారా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ధనం ఖచ్చితంగా వస్తుంది. కుటుంబ స్థానం అయింది, ధనస్థానం అయింది. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుందని. అలాగే కుటుంబ స్థానం, ధనస్థానం, నేత్రస్థానం, వాక్స్థానం అంటే కనుక వాక్కు రిలేటెడ్, అంటే మన వాక్కు చాలా బాగుంటుంది. మనం మాటలతో అన్ని పనులు అవుతుంటాయి. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం వాక్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఏ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ కానివ్వండి, లైక్ జర్నలిస్ట్ కానివ్వండి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, ఇలా చాలామంది ఉంటారు. ఒక సెక్ట్ అంతా ఉండమాట. వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సర కాలం అంతా. ఎందుకంటే ఆ వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు. కాబట్టి గురుబలం పరిపూర్ణం కాదు. అలాగే శని బలం, శని వచ్చేసి మనకి లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పుడు మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక శని విపరీతమైన బలం ఏర్పడుతుంది, చాలా మంచి చేస్తాడు. కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన లాభాన్ని ఇస్తాడు. శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును. ఉద్యోగస్తులకైతే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయండి. సో అలాగే ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ జోలు కూడా వెళ్ళచ్చు. అలాగే కొత్త అప్పులు ఏం చేయక్కర్లేదు,
పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా లాసెస్ కూడా అయ్యాయి లాస్ట్ ఏడాది దాకా. ఆ లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు కవర్ అయిపోతాయి. మీరు ఆరోగ్యం కూడా ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందండి. సో ఈ వృషభ రాశి వారికి ఇంకోటంటే వృషభ రాశికి అధిపతి చంద్రుడు అండి. చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తల్లికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో తల్లి కూడా చాలా బాగుంటారు ఈ సంవత్సర కాలం అంతా కూడా. కాబట్టి ఇలాగే ఈ సంవత్సరం కాలం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మటుకు ఈ ఆగస్టు నెల అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే మెయిన్గా ఇందాక అనుకున్నాం గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే ఏమనుకున్నాం మనం? కుటుంబ స్థానం అనుకున్నాం. గురువు ఇవన్నీ కుటుంబానికి కూడా కారకుడు. గురువు వివాహానికి కారకుడు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే మెయిన్గా ఏంటంటే చాలామందికి వృషభ రాశి తీసుకోండి, ఈ ఏడాది గురుబలం పరిపూర్ణంగా ఉంది. చాలామందికి అవ్వట్లేదు, లేట్ అవుతుంది, డిలే అంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి. తల్లిదండ్రులు రెడీగా ఉంటే పెళ్ళి అవుదండి అమ్మాయికి. అమ్మాయి రెడీగా ఉంటేనే పెళ్ళి అవుతుంది. అలాగే అబ్బాయి రెడీగా ఉండి మనస్ఫూర్తిగా నేను రెడీగా ఉన్నాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటేనే అవుతుందండి. లేకపోతే ఆ టైం అంతా వచ్చి గురుబలం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇన్నేళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వో? 35 ఏళ్ళు, 34 ఏళ్ళు, 40 ఏళ్ళ దాకా కూడా వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే చదువు, ఉద్యోగం, ఎంఎస్ అయిందా లేదా, మళ్ళీ ఇంకేనా అయిందా లేదా, ఇంకా కోర్స్ కొత్త చేసా లేదా, ఈ లోపల ఆ వీసా ప్రాబ్లమ్స్, ఈ లోపల అక్కడ ఫారెన్ నుంచి వెనక్కి వచ్చేయాలి. ఇలా ఎంతసేపు మీకు 24 అవర్స్ దాని మీద ఉంటే కనుక ఇలాంటివన్నీ పనిచేయవు. మెయిన్ గోల్ ఏంటి? ఏ మనిషికైనా సరే ఒక చదువు అయింది, ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది వివాహం మీదే ఉండాలి. అంతేగాని నాకు 1 crore వస్తే కానీ, లేకపోతే నాకు 3 lakhs వస్తే కానీ. ఇప్పుడు అమ్మాయిలకి ఏముంటుంది? అమ్మాయిల కన్నా శాలరీ ఎక్కువగా ఉండాలి, అబ్బాయిల కన్నా ఉంటారు. సో వాడికి ఎప్పటికీ ఎండవు. ఎందుకంటే 5 ఏళ్ళు గ్యాప్ ఉందనుకోండి, అమ్మాయి కన్నా అబ్బాయికి శాలరీ పెరుగుతుంది. 1 year గ్యాప్ ఉన్నప్పుడు చూస్తున్నారు కదండి, ఆమె కన్నా 10,000 20,000 ఎక్కువ ఉంటుంది. అంతకని ఎక్కువే ఉండదు. చాలా ఎక్కువ ఉన్నవాడు మనల్ని ఎందుకు చేసుకుంటాడు? అందులో చాలా ఉన్నాయన్నమాట జాతకం. ఇప్పుడు గోత్రం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అండి, ఇది కాకుండా చదువు అండి, ఇది కాకుండా ఉద్యోగం అండి, ఇది కాకుండా వాళ్ళంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా, అలాగే తల్లిదండ్రులు బతికే ఉన్నారా లేదా, ప్రాపర్టీ ఉందా లేదా, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఇంటర్ క్యాస్ట్ అయిందా, ఎవరిదైనా మేజర్ అనారోగ్యాలు ఉన్నాయా. సో ఇవన్నీ మ్యాచ్ అవ్వాలంటే అసలు అవ్వవు. మళ్ళీ సేమ్ క్యాస్టా కదా, మళ్ళీ సెక్ట్ ఏంటి, మళ్ళీ రాయలసీమ ప్రాంతమా, లేకపోతే గోదావరి ప్రాంతమా, లేకపోతే తెలంగాణ ప్రాంతమా, ఇవన్నీ అయ్యేటప్పటికి మొత్తం ఏజ్ అంతా అయిపోతుంది. సో కరెక్ట్ ఏజ్ 23 to 25 అండి అమ్మాయిలకైతే. 27 నుంచి 30 లోపల అబ్బాయిలకండి. ఇవి దాటితే మటుకు డెఫినెట్గా 5 ఏళ్ళు మినిమం మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి సంతానం విషయంలో ఎలా ఉంటుంది గురువుగారు? మాకు సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. అందుకే జాతకంలో కనుక గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి, అంటే 6, 8, 12 స్థానాల్లో లేకపోతే గురువు ఎక్కడున్నా కూడా గురువు చాలా బాగున్నట్టు. గురువే దైవబలానికి దైవానుగ్రహం కూడా గల కారణం అన్నమాట. కాబట్టి అలాంటి గురువు ప్రస్తుతం గోచారిత్య ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతానం వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. వృషభ రాశి వారికి మిగతా అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి, కానీ చతుర్థ స్థానంలో కేతు ఉండడం చేత వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే వినాయకుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మీ పేరు నక్షత్ర గోత్రం అవుతాడు, మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.